మినిట్స్లో ఫస్ట్ బెల్, 7.5 మినిట్స్లో సెకండ్ బెల్, 8 మినిట్స్కి క్లోజర్ బెల్, 2 బెల్స్ వస్తాయి. సో టైం పంక్చువాలిటీ మధ్య చూస్తున్నాం సార్. 10 గంటల కంటే 10 గంటలకు వస్తున్నప్పుడు మనం కూడా ఆ విధానాన్ని పాటించాలి. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు వేల కేంద్రాల్లో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని మనం అంతే నిబద్ధతతో క్రమశిక్షణతో తీసుకెళ్లడం కోసం చేసినటువంటి ఈ ఏర్పాటును ప్రతి వక్త కూడా గౌరవించాలని చెప్పి వినయంగా కోరుకుంటున్నాం. 5 నిమిషాలు ఇచ్చినటువంటి వాళ్ళకి ఫస్ట్ బెల్ కొట్టగానే ఇంకా ముగింపుకు వచ్చేయండి అనేటువంటి సంకేతం అది. దయచేసి ఇది అందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. మరి అట్లనే తర్వాత మన పార్టీ జమా ఖర్చు వివరాలను వివరించడం కోసం మాజీ పార్లమెంటు సభ్యులు, ప్రస్తుతం ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్గా ఉన్నటువంటి శ్రీ కొనకళ్ళ నారాయణ గారు వేదిక మీదకు రావాల్సిందిగా సవినయంగా వారిని ఆహ్వానిస్తున్నాను. రెండు 2026 మహానాడుకి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, మన పార్టీ అధినేత, జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మన యువనేత, జాతీయ ప్రధాన కార్యదర్శి, వర్కింగ్ ప్రెసిడెంట్ గారు అయినటువంటి మన నాయకుడు నారా లోకేష్ గారికి, అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ, మరి 2025-26 వార్షిక సంవత్సరానికి ఆర్థిక నివేదిక సమర్పిస్తూ ఉన్నాను. దీనికి గాను మన సంక్షిప్త వివరణ ఏంటంటే, సభ్యత్వ రుసుము కింద 1.62 కోట్లు, విరాళాల కింద 58.38 కోట్లు, వడ్డీ ఆదాయం కింద 29.10 కోట్లు, వచ్చిన అద్దె 00.02 కోట్లు, ఇతర ఆదాయం 152 కోట్లు, మొత్తం రాబడి 90 కోట్ల 64 కోట్లు 90 పాయింట్. అలాగే ఖర్చులు, ప్రచార ఖర్చులు 16.52 కోట్లు, ఆఫీస్ అద్దె చెల్లించింది 0020 కోట్లు, ఆఫీస్ ఖర్చులు 05.09 కోట్లు, తరుగుదల 4.26 కోట్లు, అలాగే ఉద్యోగస్తుల జీతభత్యాలు 00.52 కోట్లు, కార్మికుల సంక్షేమ బీమా కింద 46.26 కోట్లు, ఇతర ఖర్చులు 1.40 కోట్లు, మొత్తం ఖర్చు 74 కోట్ల 25 వచ్చింది. మిగులు 16.39 కోట్లు వచ్చింది. పైన తెలిపిన ప్రకారం మార్చి 26 సంవత్సరానికి 16.39 కోట్ల మిగులుతో లెక్కల ముగింపు చేయడం అనేది. 31/3/26 నాటికి పార్టీ యొక్క జనరల్ ఫండ్ విలువ 485.81 కోట్లుగా ఉన్నది. ఈ వార్షిక నివేదికను ఆమోదించవలసిందిగా సభ్యులందరినీ కూడా కోరుతూ, మరి మీ అందరికీ దగ్గర ధన్యవాదాలు సెలవు తీసుకుంటా ఉన్నాను. ఈరోజు ఇందులో ఈ వార్షిక లెక్కల్లో ముఖ్యమైనది పార్టీ యొక్క సభ్యుల సంక్షేమం కోసం అత్యధిక అమౌంట్ 46.26 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. భారతదేశంలోనే పెద్ద సంఖ్యలో కోటి సభ్యత్వం దాటినటువంటి పార్టీ భారతదేశంలో ఏ పార్టీ లేదు. అది మన పార్టీ సగర్వంగా చెప్పుకోవచ్చు. అందులోనూ పార్టీ సభ్యుల యొక్క సంక్షేమం కోసం, ముఖ్యంగా పేదవారి కోసం, వారు కనుక ఏదైనా ప్రమాదవశాత్తు చనిపోతే వారికి బీమా అందేలాక, వారి కుటుంబ సభ్యులు కనుక చదువుకునే వాళ్ళు ఉంటే ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా వాళ్ళని చదివించడం ద్వారా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నటువంటి మన పార్టీకి మరి ఇవాళ చాలా గౌరవం, మర్యాద. ఇవాళ భారతదేశంలోనే తల ఎత్తుకు చెప్పొచ్చు మన పార్టీకి ఉన్న సభ్యత్వం ఏ పార్టీకి లేదని. మరి ఈ యొక్క వివరాలన్నింటినీ కూడా మీరు ఆమోదించవలసిందిగా కోరుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు. గారు జమా ఖర్చుల్ని వివరించారు, కానీ
ఫర్దర్గా డొనేషన్ అడగడంలో కొంచెం మర్చిపోయినట్టున్నారు. తెలుగుదేశం పార్టీ మహానాడులో నిరంతరంగా ప్రతి నాయకుడు కార్యకర్త ఎంతో కొంత తనకంటూ ఉత్సాహంగా పార్టీకి విరాళాలను ఇచ్చేటువంటి ప్రక్రియ దశాబ్దాల పాటు కొనసాగుతూనే ఉంది. ఇక్కడకు ఇచ్చేసినటువంటి నాయకులే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా మనం పార్టీకి చందా ఇవ్వాలి అనుకుంటే ఆన్లైన్లో ఇచ్చే రకంగా ఏర్పాట్లని చేయాల్సిందిగా అధ్యక్షులు వారు ఇప్పుడే సూచించారు. ఆ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించడం జరుగుతుంది. సభ జరిగే లోపలనే పూర్తి వివరాలను అందిస్తాం. ఇక్కడికి వచ్చినటువంటి వారు తమ ఏదైనా ప్రకటన చేయాలి తెలుగుదేశం పార్టీకి సంబంధించి విరాళాలు అంటే దయచేసి మీరు ఒక స్లిప్ మీద రాసి పంపిస్తే దాన్ని అధ్యక్షుల వారికి ఇవ్వడం జరుగుతుంది అనేటువంటి తెలియజేస్తున్నాం. చాలా కీలకమైనటువంటి ఘటనలకు అడుగు పెడతా ఉన్నాం. అలు పెరుగని జీవితం ఆయనది.